మరి శివానే చూడలేదు అంటున్నారు, కుబేర సంగతి ఏంటి మరి? కుబేర నేను చూసా, ఇప్పుడు అది ఎంజాయ్ చేశాను ఓకే. యాక్చువల్లీ. అసలు ఊహించుకున్నారంటే చాలా మందికి స్టార్టింగ్‌లో కొంచెం నాగార్జున గారు మనం మన్మధుడిగా ఆయన చూస్తాం. లవబుల్ హీరోగా చూస్తాం. సో, కుబేరాలో ఆయన క్యారెక్టర్ డిఫరెంట్. సో దట్స్ ఓకే కదండి, ఎవ్రీబడి వాళ్ళ విష్ కదా, వాళ్ళు ఏం క్యారెక్టరు ఏం చేయాలో ఆ టైంలో ఏది చేస్తే వాళ్ళకి ఇష్టమో అది చేయనివ్వాలి కదా ఎవరినైనా. సో కుబేరా ఆల్సో సచ్ అ నైస్ క్యారెక్టర్. తన యాక్టింగ్ కూడా నాకు చాలా నచ్చింది. దట్ స్ట్రగుల్ ఇన్ హిజ్ ఐజ్, తను తప్పు చేస్తున్నాడు, ఆ బెగ్గర్స్ ని తీసుకెళ్లి చంపేయబోతున్నారు, హీ కెనాట్ ఫేస్ లుక్ ఇన్ టు దేర్ ఐస్ బికాస్ హీ నోస్ దట్ దే గోయింగ్ టు బి కిల్డ్. తను రెస్పాన్సిబుల్. సో దట్ స్ట్రగుల్ ఇన్ హిమ్ చాలా బాగా చూపించాడు. వెరీ సటిల్ యాక్టింగ్. ఓకే, నేను అనదర్ సైడ్ ఆఫ్ హిమ్ చూశాను, తను అందరికి చూపించాడు. అండ్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ ఇట్. అవును, నేను ఇంతకు ముందు అడిగింది అండ్ ఎవరెవరు ఏ మూవీ చేస్తే బాగుంటుంది అంటే మీ ఫ్యామిలీ ఉన్న హీరోస్లో నాన్నగారు మూవీస్ మళ్ళీ చేయడానికి. నాన్నగారు మూవీస్ టచ్ చేయకూడదండి, అంతేనా? దే ఆర్ క్లాసిక్స్, ఎవ్వరు చేయకూడదు. ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది. ఐ డోంట్ నో, ఎవరు ఏం చేయకూడదు, నాగార్జున చేయరు కూడా అనుకుంటా. ఓకే, నాగార్జున గారు కూడా ఐ డోంట్ థింక్.